ఈరోజు కేసీఆర్ తాత వరంగల్‌ల మీటింగ్ పెడతాండనంగానే మా ఊర్లో టీఆర్ఎస్ వోళ్ళంతా కార్యకర్తలు ఇంటికొక పులిహోర ప్యాకెట్ పంచిర్రు. కమ్మగుంది. వినాయక చవితికి చూసినా గానీ ఫస్ట్ టైం మీటింగ్స్‌లలో గూడా పెట్టడం. ఇగ ఎండాకాలం అంటేనే ముంజకాయల సీజన్ గదా! ముంజకాయలు, మామిడికాయలు ఎంతమంది టేస్ట్ చేసిర్రు. ఇయాలైతే మా డాడీని తెమ్మంటే గౌన్లోళ్ళ తాత దగ్గరికి ఒక ముంజకాయ రెమ్మ పట్టుకొచ్చిండు. ఇగ ఒకటి కొట్టుకొని తిన్నా. హైలైట్ ఏంటంటే పొద్దున్నే ఆ కత్తితోని మామిడికాయ పిక్కలు కొట్టింది మమ్మీ తొక్కు పెడతా అని. ఇది మొత్తం వైట్ కలర్ కాస్త బ్లాక్ కలర్ అయిపోయింది. ఇగ ఈవినింగ్ పూట నిన్న బాగా ఘాటు వచ్చిండుండే అత్తే మామిడికాయలన్నీ రాలినాయి. తాత తోటలో పని చేస్తాడు. సో, మామిడికాయలు ఏరుదాం దా అంటే ఇగ సంచి పట్టుకొని మామిడికాయలు ఏరనీకి పోయినాం. ఫుల్ అంటే ఫుల్ రాలిపోయినాయి. అసలు వాళ్ళకి ఏం లాభం వత్తదో ఏమో 2,00,000కి ఆ తోట కొన్నారు. అన్నీ రాలిపోయినాయి పిందెలతో సహా. ఇక అవి తెంపే వరకు ఎన్ని వానలు పడతాయో ఇంకెన్ని రాలిపోతాయో ఇంకో కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే ఒక చిన్న ట్రాలీ అన్నీ అయితే అయినాయి. ఇక అవి ఏరినందుకు మా తాత మాకు అస్థి పంపకాలు పెట్టిండు. రాళ్ళకాయలలో పండ్లు కొంటామని అంటే కొన్ని కొంట పోయినాం. మా తమ్ముడు నేను వచ్చినాం. అవి తీసుకుపోయిన తర్వాత మాకు కూడా పొలం కాడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కూడా అన్నీ రాలినాయి. రాలితే మా అన్న వాళ్ళు తెంపుకొచ్చిర్రు వాటిని. తెంపుకొచ్చిన తర్వాత మా నానమ్మ ఇక్కడ ఆస్తి పంపకాలు చేస్తుంది మా బాబాయ్ వాళ్ళకున్న మాకు. అది ఉన్న ఒక్క చెట్టే కానీ ఫుల్ రాలినాయి. ఇంకా ఉన్నాయి చెట్టుకి. ఇక వీటిని పంచుతుంది అన్నట్టు మా నానమ్మ.